కార్తిక్. నా పేరు కాదండి. బిల్ ఎవరు పే చేశారు చెప్పండి. బిల్లు పే చేసిన వాళ్ళ పేరే చెప్తున్నానండి. కార్తిక్. నా పేరు మీద ఎవరు డబ్బులు ఇచ్చుంటారు? ఇంతకు ముందు హాస్పిటల్కి మన వాళ్ళు ఎవరైనా వచ్చారు? నా మనవరాలి బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. బాధ్యత తీసుకోవడం అంటే చూసుకోవడం అని కాదు. దానికి ఏమీ కాదు అన్న భరోసా నువ్వే ఇవ్వాలి. నిన్నే దీప అడిగేది. నేను వచ్చినట్టు కార్తిక్కి చెప్పొద్దు. లేదు బాబు. మరెవరూ రాకుండా అంత డబ్బు ఎవరు కట్టారు? అడగకుండానే మనల్ని ఆదుకున్న దేవుడు ఎవరు? ఆదుకున్న దేవత మీ పెన్నే బాబు. ఏంటో అంత విచిత్రంగా ఉంది. మనకి తెలియకుండా మనం అడగకుండా నా పేరు మీద డబ్బు కట్టడం ఏంటో, ఆగిపోతుందనుకున్న ఆపరేషన్ జరగటం ఏంటో, దేవుడి లీలలు ఎలాగే ఉంటాయేమో. ఏదైతేనే పాపకు ఆపరేషన్ జరుగుతుంది. ముందు మనం అక్కడికి వెళదాం. రాదీప, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరో తర్వాత తెలుసుకుందాం. రా. డబ్బులు కట్టింది ఎవరో నాకు తెలుసు కార్తిక్ బాబు. ముందు నేను ఆ మనిషితో మాట్లాడాలి. డ్రైవర్ ఆగండి. రాంగ్ డైలా. నీ తెలివితేటలు నీకు జన్మనిచ్చినోడికే చూపించొద్దు. నేను నీకంటే పెద్ద ముదుర్నే. చెప్పండి ముద్ర గారు, ఎందుకు ఫోన్ చేశారు? ఒసే, నేను నీ నాన్ననే. ఇది గుర్తు చేయడానికి ఫోన్ చేశారా? ఇద్దరూ ఒకే నక్షత్రంలో పుట్టినట్టున్నారు. నువ్వు అంతే, కార్తీక్ గాడు అంతే. అన్న చెల్లెళ్ళం కదా, ఆ మాత్రం ఉంటుందిలే. ఉద్ధరించారులే. జన్మనిచ్చిన తండ్రిని గౌరవించడం చేత కాదు ఇద్దరికి. నేను మా మామయ్య గారి కాళ్ళకి కొబ్బరి నూనె రాస్తున్నాను. మ్యాటర్ ఏంటో త్వరగా చెప్పండి. ఆ దాసుగాడి కాళ్లకున్న విలువ కూడా నా కాల్కి లేదన్నమాట. మ్యాటర్ చెప్తారా, ఫోన్ పెట్టేయమంటారా? అంత గౌరవం వద్దులే. చేశాను కదా, చెప్తాను. మా ఆవిడ ఎక్కడికొచ్చిందా? క్లారిటీ మిస్ అయిందే. రామ్ రాబర్ట్ రహీం, నా రెండో పెళ్ళాం. అదే మీ అమ్మ అక్కడికొచ్చిందా? ఈ మాత్రం క్లారిటీ సరిపోతుందా? ఆధార్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కావాలా? మమ్మీ ఇక్కడికి రాలేదు. ఇంట్లో కూడా లేదు, ఫోన్ కూడా పనిచేయట్లేదు. మమ్మీనేం చేసావు? అది నన్నేం చేయకుండా ఉంటే చాలు. నువ్వేం అనకుండా మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా? హలో, నా రెండో పెళ్ళాం వచ్చిందా అని అడిగాను. ఎక్కడికి పోయింది అని అడగలేదు. నువ్వు లేనిపోని డౌట్లు పెట్టకు. వస్తే వచ్చిందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. నువ్వు మమ్మీని ఏదో అనుంటావు. ఆ కోపంతోనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయినట్టుంది. ఇంకో 2 గంటల్లో మమ్మీ సేఫ్ గా ఉందని ఫోన్ రాకపోతే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను. ఎందుకు? కంప్లైంట్ ఇవ్వడానికి. హలో మై డియర్ డాక్టర్ గారు, నా పెళ్ళాం మీద మీకంత కన్సర్న్ అవసరం లేదు. మేం వెతుక్కోగలం, మేం కంప్లైంట్ ఇచ్చుకోగలం. ఏదన్నా చేసుకోండి, మమ్మీ ఎక్కడుందో నాకు వెంటనే తెలియాలి. చూడు, నువ్వు వెళ్ళి మీ మామగారి కాళ్ళకి కొబ్బరి నూనె రాసుకో. నేను వెళ్ళి నా పెళ్ళాన్ని వెతుక్కుంటాను. హలో డాడీ. డాడీకి కూడా చెప్పకుండా ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ కావేరి ఎక్కడికి వెళ్ళి చచ్చింది? కార్తిక్ బాబు పేరుతో డబ్బులు కట్టింది మీరే కదా. ఎవరు కడితే ఏంటి దీపా? నా మనవరాలకు ఆపరేషన్ జరుగుతుంది కదా, నువ్వు లోపలికి వెళ్ళు. అడగకుండానే ఎంత పెద్ద సాయం ఎందుకు చేశారు? అక్క వాళ్ళ పుట్టింటికి వెళ్ళి డబ్బులు అడిగారు కదా, ఇచ్చారా? వాళ్ళ రెస్టారెంట్ డెవలప్ అవ్వడానికి కారణం ఎవరు? కార్తిక్ కదా. వాళ్ళు ఏ మనిషి తెలివితేటల మీద డబ్బు సంపాదించారో ఈరోజు ఆ మనిషి కష్టాల్లో ఉంటే సాయానికి ఒక్కరు కూడా రాలేదు.
కార్తీక్ మీద శివనారాయణ గారికి కోపం ఉందనుకోవచ్చు. కాంచనక్క ఆ ఇంటి ఆడపడిచే కదా, ఆవిడ కోసమైనా సాయం చెయ్యాలి కదా. హ్మ్. ఏంటో ఈ పెద్దలు మరి ఇంత స్వార్థంగా ఎలా బ్రతుకుతున్నారు? మరి ఇంత కఠినంగా ఎలా బ్రతుకుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ మీరు డబ్బులు కట్టారని తెలిస్తే కార్తీక్ ఒప్పుకోడు. ఎందుకంటే ఇవి వాళ్ళ నాన్న డబ్బులు అనుకుంటాడు. కానీ ఇవి వాళ్ళ నాన్న డబ్బులు కాదు, నా డబ్బులు. చిన్న వయసులో మా అమ్మ ఇస్తే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న డబ్బులు. దీనికి మా ఆయనకి ఏ సంబంధమూ లేదు. ఆపరేషన్ ఆగిపోయిందనుకున్న ఆఖరి క్షణంలో డబ్బులు కట్టి నా కూతురికి ప్రాణం పోస్తున్నారు. కానీ కానీ ఇదంతా మీరు ఎందుకు చేయాలి? ప్రాయశ్చిత్తం. నేను చేసిన పాపానికి ఇది ప్రాయశ్చిత్తం. మీరేం పాపం చేశారు? చాలా పెద్ద పాపం చేశాను దీపా. సరిదిద్దుకోలేని పాపం చేశాను. ఈరోజు శౌర్య ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం నేనే. కార్తీక్ కష్టాలకి, నీ బాధలకి, నీ కన్నీళ్లకి కారణం నేనే దీపా. మీరెలా కారణమవుతారు? శ్రీధర్ గారికి ముందే పెళ్ళయిందని తెలిసే నేను పెళ్లి చేసుకున్నాను. అగ్ని సాక్షిగా తాళి కట్టుండొచ్చు, కానీ అలా చేసుకోవడం తప్పే కదా. అలా చేసుకోవడం వల్ల కాంచన గారికి భర్తని, కార్తీక్కి తండ్రిని దూరం అయ్యేలాగా చేశాను. అసలు శివనారాయణ గారు కూతుర్ని ద్వేషించడానికి, ఈ కుటుంబాన్ని దూరం పెట్టడానికి అసలు కారణం అదే. కాంచనక్క కాపురం నా కారణంగా ముక్కలయ్యింది. అక్క భర్తని వదిలేసుకొని 5వ తనమున్న విధవరాల్లాగా బ్రతుకుతుంది. ఈ సమాజం అక్కని ఎలా చూస్తుందో నాకు తెలుసు. అక్క ఎంత బాధపడుతుందో కూడా తెలుసు. అలాగే కార్తీక్ కూడా తండ్రిని దూరం చేసుకొని ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. తండ్రి మీద అతనికి ద్వేషం కలగడానికి కారణం ఎవరు? నేనే కదా. అసలు మా పెళ్లి జరగకపోయుంటే శివనారాయణ గారికి కార్తీక్ కుటుంబం దూరం అయ్యేదే కాదు. ఆ తర్వాత కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకున్నా వాళ్ళు నిన్ను అర్థం చేసుకొని ఉండేవాళ్లు, అంతా కలిసి ఉండేవాళ్లు. ఒకవేళ విడిపోవలసొచ్చినా కార్తీక్ తండ్రి తనతోనే ఉండేవారు. వాళ్ళ ఆస్తులు వాళ్లతోనే ఉండేవి. అప్పుడు డబ్బుల కోసం ఇబ్బంది పడే అవసరం ఉండేది కాదు కదా. వీటన్నిటికీ కారణం ఎవరు? ఇవన్నీ నా చేతులతో నేను చేసిన పాపాలు. అందుకే ఆ పసిదాని ప్రాణాలు కాపాడైనా చేసిన పాపానికి కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాను. పంతాలు పట్టింపులు ప్రాణాలు తీసే వరకు వెళ్ళకూడదు దీపా. నేను చెడ్డదాన్ని. అక్కను, నిన్ను, కార్తీక్ని, మిమ్మల్ని అందరినీ చూసి మనిషిలా ఎలా బ్రతకాలో అర్థం చేసుకుని మారిన దాన్ని. నేనేం నీ కూతురి ప్రాణాలు కాపాడి గొప్పదాన్ని అవ్వలేదు. నా మనవరాలికి ఒక నానమ్మగా ఇదంతా చేస్తున్నానంతే. ఇది నా బాధ్యత. దీనివల్ల నాకు కొంతైనా మనశ్శాంతి దొరుకుతుంది.
అయ్యో పోత దీప, నీతో దండం పెట్టించుకునేంత గొప్పదాన్ని కాదు. నువ్వు నా కోసం చాలా చేశావు. అలాగైతే దీన్ని కాళ్ళు పట్టుకోవాలి. అయ్యో, కానీ చిన్నదానివి కదా, నేను ఆ పని చెయ్యలేనమ్మా. అది కాదమ్మా. నువ్వింకేం మాట్లాడకు. ఈ విషయం ఇంకెవరికి చెప్పకు, ముఖ్యంగా కార్తీక్కి చెప్పకు, సరేనా? అలాగేనమ్మా. ఉంటాను దీపా. కార్తీక్ చూస్తే అనుమానం వస్తుంది. నువ్వేమీ తెలియనట్టే ఉండు. నా మనవరాలకేమీ కాదు. నీ మంచితనమే తనను కాపాడుతుంది. ఉంటాను. తీర్చుకోలేని సాయం చేసి జీవితాంతం రుణపడిపోయేలా చేసుకున్నాను. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేదమ్మా. దేవుడే మీ రూపంలో వచ్చి సాయం చేశాడు అనుకుంటాను. ఈ దీపకి మరి ఇంత బలుపేంటికి రాని? కూతురు కంటే మొగుడే ఎక్కువైపోయాడా? కూతురు ప్రాణాలు పోయినా పర్వాలేదా? అది చేయకపోతేనే నేనే కాల్ చేస్తాను. ఇప్పుడు దాన్ని లేపి తన్నించుకోవడం అవసరమా? నాకు అవసరమే. అయితే తన్నించుకో. బావ చేత నా మెళ్ళో 3 ముళ్ళు వేయించుకునే వరకు ఎవరి మాటలు నా చెవికి వినిపించవు. ఈ నంబర్ జోష్నది కదా. హలో, పంతానికి పోయి కూతురు ప్రాణాలు తీసుకోకు. ఏం మాట్లాడుతున్నావు? మా బావ నీ కూతుర్ని కాపాడలేడు. జోష్న, నీ పరిస్థితిని నాకంటే గొప్పగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నాకంటే గొప్పగా ఎవ్వరూ సాయం చెయ్యలేరు. నువ్వు మా బావ జీవితంలో నుంచి కూతుర్ని తీసుకుని పోతానని చెప్పు. నీ కూతురికి ఆపరేషన్ నేను జరిపిస్తాను. నా కూతురికి ఆపరేషన్ జరుగుతోంది. ఏంటి? ఫోన్ సౌండ్ కాస్త తక్కువ ఉన్నట్టుంది, పెంచుకో. హలో, పెంచాను. ఇప్పుడు మళ్ళీ చెప్పు. నా కూతురికి ఆపరేషన్ జరుగుతోంది. ఆపరేషన్ జరగడం ఏంటి? ఆపరేషన్ జరగాలంటే డబ్బులు కట్టాలి కదా. కట్టారు. ఎవరు కట్టారు? కార్తీక్ బాబు. ఏమైంది? నువ్వాగు. నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు దీపా. 50 లక్షలు ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిస్తారు? నీకు వివరాలు కావాలంటే హాస్పిటల్కి వచ్చి రిసెప్షన్లో అడుగు. డబ్బులు కట్టిన మనిషి పేరు చెప్తారు. ఏ ఆ మనిషి పేరు నువ్వు చెప్పలేవా? అయితే చెప్తాను, విను. చెప్పు. డబ్బులు కట్టిన ఆ మనిషి ఎవరు? కార్తీక్ బాబు. ఎదుటి వాళ్ల బలహీనతలతో ఆడుకోవడం ఇప్పటికైనా మాని, లేదంటే భగవంతుడు నిన్ను క్షమించడు. అర్థమైందా? ఏమైంది? శౌర్యకి ఆపరేషన్ జరుగుతుందంట. ఏంటి, శౌర్యకి ఆపరేషన్ జరుగుతోందా? అవును మమ్మీ. పాపకు ఒంట్లో బాగాలేకపోవటం నిజం కాదన్నారు. మరి ఇప్పుడు ఆపరేషన్ ఏంటి? నిజం కాదు అన్నది అబద్ధం నాన్నా. అంటే శౌర్యకి నిజంగానే గుండె సమస్య ఉంది. జ్యోత్స్న, ఇప్పుడు నువ్వెవరితో మాట్లాడావు? దీపతో. మరి మాతో అదంతా నాటకం అన్నావు కదా.
దీపక్ కూడా తెలీదు అనేసరికి నాటకం అనుకున్నాను తాత. మరి ఇప్పుడెందుకు కాల్ చేసావు? శౌర్య హాస్పిటల్లో ఉందని ఇంతకు ముందే తెలిసింది. ఎంత కాదనుకున్నా దీప అమ్మ ప్రాణాలు కాపాడింది కదా, తనకేదైనా సాయం చేద్దామని కాల్ చేశాను. పైగా ఆపరేషన్ కి డబ్బులు లేవు అంటే సఫర్ అయ్యేది బావే కదా. డబ్బుల కోసం బావ రోడ్లు పట్టుకుని తిరిగితే మనం ఎలా చూస్తూ వదిలేస్తాం? మన వంతు సాయం చేస్తాం కదా. ఆహా, సిచ్యువేషన్ ఏదైనా మనకు అనుకూలంగా వాడుకోవడంలో నువ్వు నన్ను మించిపోయావే. నువ్వు ఎలాంటి దానివో తెలిసిన తర్వాత నేను నిన్ను నమ్మలేను జ్యోత్స్న. నిన్ను నమ్మాలి అంటే నువ్వు అసలు దాసుని ఎందుకు చంపాలనుకుంటున్నావో తెలియాలి. దాసు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియాలి. అవన్నీ తెలిసిన రోజున నేను నీతో మాట్లాడతాను. మంచితనం మాటల్లోని కాదు, చేతల్లో కూడా ఉండాలి జ్యోత్స్న. ఉంది కాబట్టే ఫోన్ చేశాను మమ్మీ. చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకోవడం మంచితనం. తిరిగి సాయం చేయడం కృతజ్ఞత. మేమెలాగో కృతజ్ఞత లేని మనుషుల్లా మిగిలిపోయాంలే. ఏంటి సుమిత్ర నువ్వు మాట్లాడేది? అంటే కాంచన్ ఇంటికొచ్చినప్పుడు సహాయం చేయలేదని అందర్నీ కృతజ్ఞత లేని మనుషులంటావా? ఇప్పుడు దాని గురించి అనవసరం పిన్ని. నాన్నా, కార్తీక్ సహాయం చేయడం గురించి నేనే నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇంతలో ఆపరేషన్ జరుగుతుందన్న విషయం తెలిసింది. జ్యోత్స్న, ఇంతకీ డబ్బులు ఎవరు కట్టారో అడిగావా? బావ కట్టాడంట. కార్తీక్ కట్టాడా? మంచి వాళ్ళకి సొంత వాళ్ళు తప్ప ఎవరైనా సాయం చేస్తారులేండి. ఎందుకంటే రక్తబంధానికున్న పట్టింపులు పంతాలు బయట వాళ్ళకుండవు కదా. నా నమ్మకాన్ని కాపాడినందుకు ముందా దేవుడికి మనం మనుషులు అనే పదం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తోంది నాన్న. నీ కూతురికైతే మనందరికంటే కాస్త మానవత్వం, మంచితనం అందరికంటే ఎక్కువే ఉన్నాయి దశరథా. అందుకే నీ కొడుకుని చంపాలనుకుంది. దీప శత్రువైనా సహాయం చేయాలనుకుంది. ఎవరు ఎవరికి శత్రువులో, ఎవరు ఎవరికి మిత్రులో సందర్భం వచ్చే వరకు తెలియదు పిన్ని. అదెప్పుడొస్తుంది? త్వరలో. నేను దాసుని కొట్టిన దగ్గర నుండి డాడీ అనే ప్రతి మాట నా గురించే అంటున్నట్టుంది. త్వరలో తెలుస్తుంది అంటే ఏం తెలుస్తుంది? నీ గురించి నిజం తెలుస్తుంది. ఏ నిజం తెలుస్తుంది? నువ్వెందుకు అంత ఉలికిపడ్డావు? మరి నువ్వే ఉద్దేశంతో అన్నావు? నువ్విలాగే అబద్ధాలు చెప్పుకుంటూ పోతే అన్ని నిజాలు తెలుస్తాయి, నిన్ను చీ అంటారు అంటున్నాను. నువ్వు చెప్తే తప్ప నేను చేసింది ఎవరికీ తెలీదులే. తెలియకపోవచ్చు, కానీ మనింట్లో మనకే మెజారిటీ లేకుండా పోతోంది. మీ అమ్మ, మీ నాన్న దీప పార్టీ. ఇప్పుడు మీ తాత ఆ చంటిదాన్ని తలుచుకుని సైలెంట్గా పోయాడంటే మంచు పర్వతం కరుగుతున్నట్టే. అయితే ఏంటి? మనకున్న ఏకైక దిక్కు, మనకున్న ఆశాజ్యోతి, మనకున్న పల్లె వెలుగు మీ తాతయ్యే. ఆ మంచు పర్వతం కూడా కరిగిపోయిందనుకో, ఆ నీళ్లలో నువ్వు నేను అడ్రస్ లేకుండా కొట్టుకుపోతాం. అవన్నీ తర్వాత. బావకి అంత డబ్బు ఎవరిచ్చారు? ఎలా వచ్చాయి? వాడు అసాధ్యుడే, ఏమైనా చేస్తాడు. అదే ఏం చేశాడని. వాడి పెళ్ళాం అసాధ్యురాలు కదా, ఏమైనా చేయించుంటుంది. అదే ఏం చేయించుంటుంది అని అడుగుతున్నాను. రాత్రికి రాత్రి 50 లక్షలు వాళ్ళకి ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఆ డబ్బులు నేను కట్టలేదు బావా. నువ్వు కూడా కట్టకపోతే డబ్బులు ఎవరు కట్టుంటారు? ఇవి వాళ్ళ నాన్న డబ్బులు కాదు, నా డబ్బులు. మావయ్య కట్టాడేమో.
ఎవరు మా నాన్న అవును బావా. అంత